ఓవైపు హోరెత్తుతున్న హోలీ సంబరాలు, మరోవైపు పవిత్ర రంజాన్ మాసపు శుక్రవారపు ప్రార్థనలతో దేశమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయితే హోలీ వేళ నమాజులు కూడా ఉండటంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. హోలీ జరుపుకుంటున్న వారిని, రంజాన్ మాసంలో శుక్రవారమైన ఇవాళ మధ్యాహ్నం ప్రార్థనలకు వెళ్తున్న వారిని సమన్వయం చేసుకుంటూ మత సామరస్యంలో ఎక్కడా చెడిపోకుండా చర్యలు చేపట్టారు. మసీదుల దగ్గర పోలీసులు పహారా కాశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఇటు హైదరాబాద్ సహా 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పలు నగరాల్లో ప్రార్థనా సమయాల్లో మార్పులు చేసుకుంటున్నారు. అటు మసీదుల దగ్గర హోలీ ఆడకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. హోలీ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ లో రేపు ఉదయం 6 గంటల వరకు పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్లపై గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులపై రంగులు జల్లొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హోరెత్తుతున్నాయి హోలీ సంబరాలు, మరోవైపు పవిత్ర రంజాన్ మాసపు శుక్రవారపు ప్రార్థనలతో దేశమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయితే హోలీ వేళ నమాజులు కూడా ఉండటంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. హోలీ జరుపుకుంటున్న వారిని, రంజాన్ మాసంలో శుక్రవారమైన ఇవాళ మధ్యాహ్నం ప్రార్థనలకు వెళ్తున్న వారిని సమన్వయం చేసుకుంటూ మత సామరస్యం ఎక్కడా చెడిపోకుండా చర్యలు చేపట్టారు. మసీదుల దగ్గర పోలీసులు పహారా కాశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఇటు హైదరాబాద్ సహా 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పలు నగరాల్లో ప్రార్థనా సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అటు మసీదుల దగ్గర హోలీ ఆడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హోలీ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ లో రేపు ఉదయం 6 గంటల వరకు పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్లపై గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.